చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో మామిడి ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. పుల్చల మండలంలోని కల్లూరులో నూతనంగా ఏర్పడిన ఒక మామిడి మండిలో తోతాపురి రకం ధర కాస్త పైకి ఎగబాకుతూ దాదాపు టన్నుకు 2-3 వేలు పెరిగిందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులను నేరుగా తోటల్లోకి తీసుకెళ్లి తోతాపురి కాయలు 3 కాయలు 2 కేజీలు తూగేలా, అంటే దాదాపు 700-750 గ్రాములు ఒక్కొక్క కాయ బరువు ఉండే కాయలను కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని తోటలోనే రేటు మాట్లాడుకొని పంట కోత మొదలుపెట్టి మండికి తరలించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తోతాపురి రకం దాదాపు 3 కాయలు 2 కేజీలు వచ్చేలా బరువు ఉండే కాయలు టన్ను 15,000 నుండి 16-17 వేలు కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అలాంటి రకం మామిడి తోతాపురి రకాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో గమనిస్తున్నాం. దీంతో తోతాపురి రకానికి టన్నుకు 17,000 వరకు పలిగిందని స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక బేనిషా రకం అంటే బంగినపల్లి మామిడి రకానికి వస్తే ఇప్పుడు చూస్తున్న మామిడికాయలు తోటకెళ్ళి సెలెక్టెడ్గా తెచ్చుకున్న మామిడి రకమే అని, అయినా ఇవి చాలా మేరకు 200 గ్రాముల నుండి 300-350 గ్రాములు మాత్రమే బరువు ఉండే ఈ కాయలు టన్ను 30,000 నుండి 32-33 వేలకు కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. వీటిని ఎగుమతి కోసం సిద్ధం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనించవచ్చు. ఇక ఈ వ్యాపారులు కొనుగోలు చేసిన మరో రకం కాయ పుల్లూర చందూర కాయని స్థానిక వ్యాపారుల సహాయంతో ఇతర రాష్ట్ర వ్యాపారులు నేరుగా తోటలకు వెళ్ళి కేజీకి 5-6 తూగే కాయల రకాన్ని టన్నుల రూపంలో కొనుగోలు చేసి, అంటే టన్ను దాదాపు 25,000 నుండి 26-27 వేలు వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అవి ఎగుమతి కోసం సిద్ధం చేస్తున్నట్లు వారు అన్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక మల్లిక ఖాదర్ రకాలు కల్లూరు మండీలకు ఇంకా రాకపోవడంతో వాటి ధరలు ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులతో కలిసి కల్లూరు వ్యాపారులు ఎగుమతి కోసం తోతాపూరి, బంగినపల్లి, చందురా రకం కాయలను ఎగుమతి చేస్తున్నారు. टेस्ट देखो 아, 맞아.